ఈనాటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మేనిఫెస్టోలో భాగంగా ప్రత్యేక హామీలకు సంబంధించి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి వచ్చేసిన మన ముఖ్య అతిథి మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు దీపాదాస్ మున్షి గారికి, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ సోదరులు రోహిత్ చౌదరి గారికి, సోదరులు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, మన సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారికి, మరి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు, పెద్దలు నిరంజన్ గారికి, పెద్దలు ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉన్న డాక్టర్ చిన్నారెడ్డి గారికి, పెద్దలు కోదండరెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మొహమ్మద్ అజరుద్దీన్ గారికి, సోదరులు ఫిరోజ్ ఖాన్ గారికి, వినోద్ రెడ్డి గారికి, నాతో పాటు భాగస్వాములై నిలిచి ఆనాడు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో మరి పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి సంబంధించి 2023 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఆ రోజు నన్ను హైకమాండ్కు సంబంధించిన పెద్దలు దీపాదాస్ మున్షి గారితో పాటు, అదేవిధంగా ఆనాడు ఉన్న ఏఐసిసి ఇన్ఛార్జ్ పెద్దలు నన్ను కానీ అనేక మంది మేనిఫెస్టో కమిటీకి సంబంధించిన పెద్దలు ఈరోజు కూడా మరొకసారి భాగస్వాములై పెద్దలు శ్యామ్మోహన్ లాంటి మరి మా ఇంటెలెక్చువల్ సెల్ చైర్మన్గా ఉన్నవారు పెద్దలు కమలాకర్ రావు గారు, మరి అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారు, మొహమ్మద్ రియాజ్ గారు, జనక్ ప్రసాద్ గారు, మరి లింగం యాదవ్ గారు, మా సోదరులు హరిప్రసాద్ గారితో పాటు ఈరోజు వీరన్నిటికి కూడా కన్వీనర్గా ప్రొఫెసర్ అల్దాస్ జానేర్ గారి నేతృత్వంలో మరి సమయాన్ని కేటాయింపు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మనము కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే రాష్ట్రానికి